ఈరోజు మనం బైబిల్లో ఉన్న ఆదికాండము మొదటి అధ్యాయం 1-2 వచనాలను కలిసి అర్థం చేసుకుందాం. బైబిల్ ఇలా మొదలవుతుంది. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. ఆ సమయంలో భూమి ఎలా ఉందంటే దానికి ఇంకా సరైన ఆకారం లేదు. అది ఖాళీగా ఉంది, చీకటిగా ఉంది, అంతా గందరగోళంగా ఉంది. అప్పుడు కూడా ఒక ముఖ్యమైన విషయం జరుగుతోంది. బైబిల్ చెబుతుంది, దేవుని ఆత్మ జలములపై కదలాడుచుండెను. అంటే ఏమీ సరిగ్గా లేకపోయినా దేవుడు అక్కడే ఉన్నాడు. ఇది బైబిల్లో దేవుడు పెట్టిన మొదటి సందేశం. బైబిల్ మనుషులతో మొదలు కాదు, నియమాలతో మొదలు కాదు, అది దేవుడితో మొదలవుతుంది. దీని ద్వారా మనం ఒక సత్యం తెలుసుకుంటాం. అన్నీ ఉనికిలోకి రాకముందే దేవుడు అక్కడే ఉన్నాడు. దేవుడు సృష్టిలో భాగం కాదు, దేవుడు సృష్టికర్త. ఇప్పుడు భూమి పరిస్థితిని ఒకసారి చూద్దాం. మొదట భూమి అందంగా లేదు, దానికి ఆకారం లేదు, అది ఖాళీగా ఉంది, చీకటిగా ఉంది. అంటే సృష్టి మొదట పరిపూర్ణంగా లేదు, అది అసంపూర్ణంగా ఉంది. కానీ అటువంటి పరిస్థితిలో కూడా దేవుడు విడిచి వెళ్ళిపోలేదు. ఆయన ఆత్మ అక్కడే ఉంది, నిశ్శబ్దంగా పని మొదలుపెట్టింది. దీని అర్థం ఏమిటంటే చీకటి దేవుణ్ణి ఆపలేదు, ఖాళీతనం దేవుణ్ణి భయపెట్టలేదు. ఇక్కడ మన జీవితానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. చాలాసార్లు మన జీవితం కూడా ఇంకా పూర్తిగా కాలేదనిపిస్తుంది, గనుక గందరగోళంగా ఉంటుంది, ఖాళీగా అనిపిస్తుంది, కొన్నిసార్లు చీకటిగా కూడా అనిపిస్తుంది. కానీ ఈ వచనాలు మనకు ఒక విషయం చెబుతున్నాయి. పరిస్థితులు సరిగ్గా లేకపోయినా దేవుడు పని చేస్తూనే ఉంటాడు. అన్నీ బాగానే ఉన్నప్పుడు మాత్రమే కాదు, గందరగోళంలో ఉన్నప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు. భూమి అసంపూర్ణంగా ఉన్నా దేవుని చేతుల్లో ఉన్నట్లే మన జీవితం కూడా దేవుని చేతుల్లోనే ఉంటుంది. దీనిని మనం ఒక వాగ్దానంగా అర్థం చేసుకుంటే, దేవుడు మొదలుపెట్టిన పనిని మధ్యలో వదలడు అనే నమ్మకం మనకు వస్తుంది. వెలుగు రావడానికి ముందే దేవుని ఆత్మ అక్కడే ఉంది. అంటే దేవుడు నిశ్శబ్దంగా పనిచేస్తాడు, ఓపికతో పనిచేస్తాడు, అడుగు అడుగుగా ముందుకు తీసుకెళ్తాడు. ఈ సత్యం తెలిసిన తర్వాత మన ఆలోచనలు కూడా మారాలి. ఇకపై ఏమీ మారదు అని అనుకోవడం మానాలి. ఎదురు చూస్తున్నప్పుడు ఆశ కోల్పోకూడదు. ఇది అంతా తెలిసినా మనం ఇంకా నిరాశలో ఉంటే ఆ నిరాశ ఒక పాపంగా మారుతుంది. ఎందుకంటే నిరాశ అంటే దేవుడు చెయ్యలేడని మనసులో అనుకోవడం. కానీ ఈ వచనాలు దానికి విరుద్ధంగా చెబుతున్నాయి. దేవుడే ఇక్కడ మనకు ఒక ఉదాహరణ. ఆయన తొందరపడలేదు, ముందుగా సిద్ధం చేశాడు, తరువాతే మాట్లాడాడు, ఫలితం కనిపించకముందే పని మొదలుపెట్టాడు. ఇది మనకు ఓపిక నేర్పుతుంది, విశ్వాసం నేర్పుతుంది, ఎదురు చూడడం నేర్పుతుంది. బైబిల్ మనుషుల ద్వారా వ్రాయబడింది, కానీ పవిత్రాత్మ ద్వారా నడిపించబడింది. అందుకే దేవుడు ఈ వచనాలను బైబిల్ ప్రారంభంలోనే పెట్టాడు. మనం ఎప్పుడూ ఒక విషయం మర్చిపోకూడదు. అన్ని విషయాలు దేవునికి మొదటి స్థానం ఇవ్వటం. చీకటి అంతం కాదు, అసంపూర్ణతలో కూడా దేవుడు పనిచేస్తాడు. ఎదురు చూడడం ఓటమి కాదు,
జీవితం ఖాళీగా అనిపించినా, చీకటిగా అనిపించినా దేవుడు అక్కడే ఉన్నాడు. దేవుడు పనిచే ఉన్నాడు. కాబట్టి మనం ఆయనను నమ్ముదాం. ఆయనతో కలిసి మెల్లగా ముందుకు నడుద్దాం. ఈ వచనాలు వినగానే మీ మనసులో ఏమీ అనిపించింది? ఈరోజు మీ జీవితంలో ఏ భాగం ఖాళీగా, అసంపూర్ణంగా లేదా స్పష్టంగా లేనట్టు అనిపిస్తోంది? మీకు ఇష్టమైతే కామెంట్స్లో షేర్ చేయవచ్చు. మేము మీకోసం ప్రార్థిస్తాం. ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రభువా దేవా, భూమి నిరాకారంగా ఖాళీగా ఉన్నప్పుడు కూడా నీవు అక్కడే ఉన్నావు. ఈరోజు వింటున్న ప్రతి హృదయాన్ని నీవు చూస్తున్నావు. ఖాళీగా అనిపించే చోట్లు, చీకటిగా అనిపించే చోట్లు, ఇంకా ఎదురు చూస్తున్న చోట్లు నీకు బాగా తెలుసు. అక్కడ కూడా నీవే ఉన్నావని మేము నమ్ముతున్నాం. గందరగోళం ఉన్న చోట శాంతిని ఇవ్వండి. ఎదురుచూపులో ఉన్న చోట ఓపికను ఇవ్వండి. ఖాళీగా ఉన్న చోట నీ పని మొదలుపెట్టండి. మార్పు కనిపించకపోయినా నిన్ను నమ్మే హృదయాన్ని మాకు ఇవ్వండి. మా జీవితాలను నీ చేతుల్లో ఉంచుతున్నాం. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.